హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ ఫార్మింగ్ గురించి మనం చూడబోతున్నాము. ఇది కంపెనీ వచ్చేసి నవ్యసాయి వాళ్ళ ప్రాజెక్ట్స్ అండి, ఎన్ఎస్పి వాళ్ళది. ఇది కొంచెం ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అండ్ అలాగే పల్నాడు నెల్లూరు సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇదేమి మనది స్టార్టింగ్ కంపెనీ అయితే కాదండి, ఒక 6 years నుంచి ఉన్న కంపెనీనే. అలాగే అప్ టు 15 phases వరకు కంప్లీట్ చేసేసి ఇప్పుడు 16th phase అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి టోటల్గా రెడ్ శాండిల్వుడ్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. రెడ్ శాండిల్వుడ్ ఫార్మింగ్ ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా రెడ్ శాండిల్వుడ్ అనేది ఓన్లీ చైనా ఒక్కటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఇప్పటి వరకు వరల్డ్లో ఏ కంట్రీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదండి. చైనా ఒక్కటే అఫీషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీని తర్వాత ఇండియాలో నవ్యసాయి ప్రాజెక్ట్సే మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంది. స్పెషల్గా గవర్నమెంట్ త్రూ పర్మిషన్ తీసుకొని ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచనతో చేస్తుందండి. అలాగే ఇది వచ్చేసి 1 year నుంచి రెడ్ శాండిల్వుడ్ టీ పౌడర్స్ కానీ సోప్స్, కాస్మోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. పతంగి చోటుప్పల్లో ఒక 100 acres మెగా ఇండస్ట్రీ 2025లో ఓపెన్ చేస్తున్నారండి. అలాగే రెడ్ శాండిల్వుడ్ టోటల్ ప్లాంటేషన్ వచ్చేసి కంపెనీదే. నర్సరీ మెయింటెనెన్స్ కానీ, టోటల్ మెయింటెనెన్స్, తర్వాత కటింగ్ కానీ, దాని త్రూ వచ్చే వుడ్ కానీ పర్చేస్ చేస్తుంది, కంపెనీయే పర్చేస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కంపెనీ అనేది పెట్టబోతుంది అని. దీని నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేయడము, అలాగే ప్రొడక్ట్ రూపంలో రెడ్ శాండిల్వుడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సియాస్లో దీనికి డిమాండ్ ఉంటుందండి. దీన్ని ఫారెస్ట్లో నల్లమల్ల శేషాచలంలో మాత్రమే దొరుకుతుంది. అలాగే ఇప్పుడు రైతుల దగ్గర కూడా రేర్గా దొరుకుతుంది. ఒక 10 acres అట్లా చేస్తూ ఉన్నారు. మెయిన్గా ఇది వచ్చేసి ఒక 4 districtsలో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. ఇది చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అలాగే ప్రకాశము, ఇంకా పల్నాడు ఏరియాస్లో కూడా కొంచెం అవైలబుల్ ఉంది. సాయిల్ అనేది టెస్ట్ చేసి వీళ్ళు ఎక్కడైతే బాగా ఇది జరుగుతుందో రెడ్ శాండిల్వుడ్కి అంటే ఎక్కువ క్వాలిటీ పెరుగుతుంది అనేది టెస్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారండి. లాస్ట్ వచ్చేసి వినుకొండ సైడ్ అండ్ అలాగే ఒంగోలు సైడ్, ఇటు సైడ్ అనేది వీళ్ళు పెట్టారు. నేను లాస్ట్లో ఒకసారి చెప్తాను ఎక్కడెక్కడ వీళ్ళు కంప్లీట్ చేశారు అనేది. అండ్ అలాగే ఇది వచ్చేసి మెయిన్గా శేషాచలం సాగర్ దాటినాక పల్నాడు నుంచి అప్ టు తిరుపతి, చిత్తూరు ఎండ్ వరకు ఉంటుంది. ప్రతి కస్టమర్కి కూడా రోడ్ యాక్సెస్ అనేది ఉంటుందండి. ఈ ప్రాజెక్టులో తీసుకుంటే 2 or 3 ఇస్తారు. లీస్ట్ ఒక 1 road అయితే కన్ఫామ్ అయితే ఉంటుందండి. 12 years వరకు జీరో మెయింటెనెన్స్ అండి. అలాగే 2 years లోపు ప్లాంట్స్ ఏమైనా చనిపోయినా సరే రీప్లేస్మెంట్ అనేది చేస్తారు 3 years వరకు. 3 years తర్వాత ఇది చనిపోవడం అనేది జరగదనమాట. అంటే ఇది ఎలా అంటే లైక్ మొండి జాతి మొక్క లాంటిది. సో 3 years వరకు మనం చూసుకుంటే చాలు. టోటల్ ప్రాజెక్ట్ అనేది ఇన్సూరెన్స్ చేసి ఇస్తారు. ఎవ్రీ కస్టమర్కి రోడ్ యాక్సెస్ ఇస్తారు. అండ్ అలాగే సీసీ కెమెరాస్ 24 hours చూసుకోవచ్చు హౌస్ నుంచి. ల్యాండ్ సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ డైమండ్ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ అనేది ఇస్తారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఏమేమి చేస్తున్నారు, సంపాదించాలంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ కి రండి. ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు అసలు? యాక్చువల్గా నమ్మకం అనేది అందరం చెప్తామండి, ప్రతి కంపెనీ వాళ్ళు కూడా మేము మెయింటెనెన్స్ చేస్తాం. కానీ ఇండియాలో ఎన్ఎస్పి అనేది ఒక నమ్మకానికి ప్రతిరూపం ఉందండి, ఉంటుంది కూడా. అందుకే అక్కడ ఎన్ఎస్పి కింద ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నమ్మకం, నాణ్యత, మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా అండి. అంటే దీన్ని నేను మెయింటెనెన్స్ చేస్తాను, దీన్ని డెవలప్ చేస్తాను, 100% దీన్ని కస్టమర్కి అమ్మి కూడా ఇస్తాను అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఇండియాలో మ్యూచువల్ అగ్రిమెంట్ని కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్ మేడం. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మేము ఛాలెంజ్ కూడా చేస్తుంటాం. మా ల్యాండ్స్ ఎక్కడైనా సరే లీగల్గా లేకుండా అసైన్ ల్యాండ్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ భూముల్లో కానీ వెంచర్ చేసి, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు, అటువంటిది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము 25 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇస్తాం. 2018లో స్టార్ట్ చేసి ఇప్పటికీ 700 acres వరకు 5 వెంచర్లు పూర్తి చేసి ప్రాజెక్ట్స్. 6వ వెంచర్లో మన రీసెంట్గా క్రిస్మస్ రోజు 25న లాంచ్ చేయడం జరిగింది. మనం చేసే మెయింటెనెన్స్ కావచ్చు, కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ కావచ్చు, ఈ విధానం వల్ల మనం ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలిగాం. ఇంత చిన్న పెట్టుబడితో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చేస్తాయండి? ఎట్లా సాధ్యం అవుతుంది? ఈ రోజు డబ్బులు సంపాదించాలంటే
మనం అంతగా సక్సెస్ అవ్వము. అవును. ఒక లాంగ్ విజన్ పెట్టుకుంటే మనకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప డబ్బు మీద ఉండదండి మేడం. కాబట్టి అది 100% సక్సెస్ అవుతుంది. ఎంత లాంగ్ విజన్ పెట్టుకుంటే అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా కోటీశ్వరుడు అవడానికి అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో అన్ని ఇన్వెస్ట్మెంట్ల కంటే కూడా ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ పెట్టిన ప్రతి కస్టమర్ కూడా కోటీశ్వరుడు అవుతుంది. మన వెంచర్లో తీసుకున్న కస్టమర్స్ మొత్తం కూడా మనది ఏంటి అంటే నెక్స్ట్ ఫేజ్ ఏదైనా లాంచ్ చేసినా కూడా ముందుగానే లాంచ్ చేయక ముందుగానే మనకి వెళ్ళిపోతూ ఉంటాయి, మిగిలవన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రైస్ అది నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. సెక్యూరిటీ కూడా ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చెప్తాను. థ్యాంక్ యూ అండి.